ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు అనే విషయం ముందు అనుకున్నాం. అలాగా మనం పరిగణన చేసినప్పుడు మంత్రి చంద్రుడైనాడు కాబట్టి ఈ చంద్రుడు చక్కని మనస్సుకు సంబంధించిన వాడు కావడం వల్ల అందరి మనసులు ఆహ్లాదకరంగా ఉండేటట్లుగా నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. అయితే మొత్తం మీద గమనించినప్పుడు 30 మంది నాయకులలో 13 మంది శుభప్రదులై ఉన్నారు, శుభగ్రహాలై ఉన్నాయి. విశేషించి 11 నాయకత్వాలు సూర్యునికే పట్టాయి, అంటే ఈ 13 కాక. ఎందుకనంటే సూర్యుని విషయంలో పాపగ్రహం అనే భావన కొన్ని గ్రంథాలు తెలిపితే పరాశరుడు మాత్రం క్రూరగ్రహం అని చెప్పాడు. దుష్టులను దండించి సక్రమమైన మార్గంలో పెట్టడానికి క్రూరత్వం తప్పదు. అటువంటి క్రూరత్వం అనేటువంటి దాన్ని చెడు అని అనుకోవడానికి అవకాశం లేదు. ఆ కారణంగా ఈ సూర్యుడు చేసేటువంటి పని కూడా సర్వులకు ఆమోదయోగ్యంగా అందరికీ ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అందువలన 13 మరియు 11 అంటే 24 నాయకత్వాలు 30లో అవి అన్నీ కూడా శుభప్రదములుగా ఉన్నాయి అని మనం భావించవచ్చు. అందువలన మనకు అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది, ధార్మికమైనటువంటి నియమాలు సక్రమంగా నడుస్తాయి. ఎందుకంటే ధర్మాలకు మూలం సూర్యుడు అన్నమాట. అందుకని మనం మొట్టమొదటి విశ్వావసనామ సంవత్సరానికి సంబంధించిన ఫలితాన్ని చెప్పేటప్పుడే క్రతువులు వృద్ధి చెందుతాయి అనే విషయాన్ని కూడా చెప్పుకున్నాం. కాబట్టి ధర్మములు వృద్ధి చెందడము, ఆ విధంగానే అందరినీ ఆకట్టుకోవడము అనేటువంటి లక్షణాలు ఈ గ్రహాలన్నిటి వల్ల కూడా